ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము, దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడు. లేఖన భాగము యెషయా గ్రంథం 66:2. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. స్నేహితులారా, వాక్యాన్ని వింటున్నారా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని చక్కగా వాక్యం తెలియచేస్తూ ఉన్నది. స్నేహితులారా, దీన మనసు కలిగి నలిగిన హృదయముతో ఆయన మాట వినట వణుకుచు, అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో వారి మీదట ఆయన దృష్టి ఉంచుతాడట. దేవుణ్ణి ప్రేమించే వారి కోసం దేవుడు ఏమైనా చేస్తాడు. 1 కొరింథీ 2:9 పౌలు ఇలా అంటున్నాడు, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదు. మరి అలాంటి దేవుని దృష్టిలో పడాలంటే మనకి విరిగి నలిగిన హృదయము మనకి కావాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు వణుకుచు, అంటే ఆ సృష్టికర్త అయిన దేవుని యొక్క సన్నిధానములో భయముతో వణుకుతో మనము ప్రవర్తించాలి. కొన్ని ఈ లోకములో వద్దనుకోవాలి, మరి కొన్ని కావాలనుకోవాలి. ఈ లోకంతో స్నేహం వద్దు, ఈ లోకంలో ఉన్న ఆశలు వద్దు, జీవపు డంబము వద్దు, ధనాపేక్ష వద్దు, సమస్తమైన కీడులకు ఏదైతే మూలమవుతుందో అవి వద్దు అనుకోవాలండి. చెడ్డ స్నేహం వద్దనుకోవాలి. దేవునికి వ్యతిరేకమైనవి, ఆయాసకరమైనవి ఏవి కూడా మనకి వద్దు అనుకోవాలి. దేవునికి ఇష్టమైనవి దీన మనసు, విరిగి నలిగిన హృదయం, పరిశుద్ధాత్మ ఫలము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, ఇలాగ అన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి అవుననుకోవాలి. దేవునికి ఇష్టం లేనివి వద్దనుకోవాలి. అప్పుడే దేవుని యొక్క స్వరాన్ని మనం చక్కగా వినగలం. దేవుడంటే మనకు భయము కలుగుతుంది. కీర్తనలు 14:2 ఏముందో తెలుసా? వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అని చక్కగా చెప్తా ఉన్నారు. దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నప్పుడు నువ్వు కనపడగలుగుతున్నావా? స్నేహితులారా, దేవుని దృష్టిలో పడాలంటే దీనత్వం కలిగి విరిగి నలిగిన మనస్సు కలిగి మనము ఉండాలి. దేవుని ప్రేమించి ఆయన మాట విని ఆయన మాటకు లోబడే వారంగా, వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన యందు దృష్టి ఉంచుతాడు, నీ యందు దృష్టి ఉంచుతాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయ్యున్న దేవా, నీ పాదాలకు వందనములు. మాకు దీన మనస్సును, విరిగి నలిగిన హృదయాన్ని దయచేయండి. మాకు నీకిష్టమైన జీవితం ఎలా జీవించాలో అటువంటి శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.